నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాలానాయుడిని ప్రతి కార్మికుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదర్శంగా తీసుకుని వారి లక్ష్యాలను సాధించాలి. సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ. సకాలంలో రైతులకు ఎరువులు అందకపోవడం వల్ల అధికంగా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. బీచ్ ఫెస్టివల్ ను రాష్ట్ర పండుగగా నిర్వహించాలి. పర్యాటకులకు సరిపడా వసతి సమకూర్చాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని నగర వనంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నట్లు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కె పవన్ కళ్యాణ్ ఈ నెల సెప్టెంబర్ 11న బాపట్ల పర్యటన సందర్భంగా స్థల పరిశీలన చేశారు. నగర వనానికి వచ్చే మార్గ మధ్యంలో తాటి మొక్కను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాటనున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం నగర వనంలో అమరవీరుల స్తూపం ఏర్పాటు చేస్తారని అన్నారు. అదేవిధంగా వీధుల్లో అమరులైన అటవీ సిబ్బందికి నివాళులర్పిస్తారన్నారు. అమరవీరుల కుటుంబాలతో సమావేశం అవుతారన్నారు. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ఎస్పీ తుషార్ డూడి, బాపట్ల ఎమ్మెల్యే వేగశ్రీ నరేంద్ర వర్మ తదితరులు పరిశీలించారు. బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ఎస్పీ తుషార్ డూడి, బాపట్ల శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మలు పరిశీలించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కలెక్టర్ చర్చించి వివిధ శాఖల అధికారులకు పలు సూచన చేశారు. అదేవిధంగా నగరంలో ఏర్పాటు చేసిన స్తూపం పనుల్ని పరిశీలించారు. అతి తక్కువ సమయం ఉందని త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. బీచ్ ఫెస్టివల్ ను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బీచ్ ఫెస్టివల్ నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నెల 26, 27, 28వ తేదీలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్కు భద్రతా ఏర్పాట్ల నిమిత్తం 4 SDR బృందాలు నియమించాలని తెలిపారు. ఒక రోజుకి కనీసం 80,000 నుండి 1,00,000 మంది వరకు పర్యాటకులు వచ్చే అవకాశం ఉన్నందున పర్యాటకుల సంఖ్యకు తగినట్టుగా సరిపడా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. వేడుకల కొరకు హెలీప్యాడ్స్, పారాగ్లైడింగ్, కయాకింగ్, పారాసీలింగ్, ఫ్లోర్ వీలర్స్, రైడ్స్, గుర్రాలు, ఒంటెలు ప్రదర్శన, జెయింట్ వీల్స్, డ్రాగన్ ట్రైన్, రంగుల రాట్నం, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, రైడ్స్ వంటివి ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు అత్యంత ఆహ్లాదం, సరదాగా, సంతోషంతో గడిపే వాతావరణం కల్పిస్తున్నామన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసులతో పాటు మెరైన్ పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపారు. బీచ్ ఫెస్టివల్ కు వచ్చే ప్రజలు అధైర్యపడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన ఆహార పదార్థాలు ప్రదర్శన, విక్రయాల కొరకు 100 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. సూర్యలంక బీచ్ ను విద్యుత్ వెలుగులతో నింపాలన్నారు. పర్యాటకుల కొరకు 200 డ్రెస్ చేంజింగ్ రూమ్స్, 350 మరుగుదొడ్లు, బాతింగ్ షవర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించిన నేపథ్యంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 3 రోజుల వేడుకలకు లక్షలాది మంది ప్రజలు వస్తున్నందున పారిశుద్ధ్య కార్యక్రమాలు భారీగా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసేలా అవగాహన కల్పించాలన్నారు. బీచ్ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాక్సింగ్ క్రీడా పోటీలు వైభవంగా నిర్వహించాలని ఇన్ఛార్జి సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ ఓజీ గంగాధర్ గౌడ్ అన్నారు. వేడుకల నోడల్ ఆఫీసర్గా పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి వ్యవహరిస్తారన్నారు. వేడుకలు జయప్రదంగా నిర్వహించడానికి అధికారులు నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు, విధుల కేటాయింపులను వివరించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. బీచ్ ఫెస్టివల్ కూడా కండక్ట్ చేస్తాం. ఈ 3 రోజులు కంటిన్యూగా మనం చేస్తాం. అందులో చాలా ఈవెంట్స్ చేయాలని చెప్పి కూడా మనం నిర్ణయం తీసుకొని చేస్తూ ఉన్నాం. అందులో ఒక రోజున అంటే 27వ తారీఖున, దట్ ఈజ్ వరల్డ్ టూరిజం డే, ఆనరబుల్ సీఎం గారు వస్తారు అక్కడికి. సో దానికి సంబంధించిన టూరిజం స్టేక్ హోల్డర్స్ అందరికీ అవార్డ్స్ ఫంక్షన్ చేస్తారు. సో దీనికి సంబంధించి మనము కొన్ని డ్యూటీలు మీ అందరికీ కూడా వేయడం జరుగుతూ ఉంది. ఇన్ వ్యూ ఆఫ్ ది ఆనరబుల్ సీఎం విజిట్ అండ్ ఆల్సో ఇన్ వ్యూ ఆఫ్ ది స్టేట్ లెవెల్ ఫంక్షన్ ఆఫ్ ది బీచ్ ఫెస్టివల్. దీనికి సంబంధించి మీ అందరికీ కూడా డ్యూటీస్ అనేది వేయడం జరిగింది. థింగ్స్ అంతా ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయమన్నాను. చేశారా గౌడ్? ఇది ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేస్తారు. ఈ ప్రోగ్రాము అయిపోయేంత వరకు ఆ గ్రూప్ నడుస్తుంది. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దాన్ని డిలీట్ చేస్తారు. సో ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చూసుకుంటే ఎస్పీ గారు బందోబస్తు కానీ, సఫిషియంట్ మెన్ పెట్టుకోవడం అండ్ సూటబుల్ పార్కింగ్ ఏరియా పెట్టుకోవడం, సఫిషియంట్ ట్రాఫిక్ పోలీస్ పెట్టుకోవడం, కంట్రోల్ రూమ్ అరేంజ్ చేయటం, ఇవన్నీ బాధ్యతలు ఆయనకి పెట్టారు.
విత్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్. సో వాళ్ళని ఎస్డీఆర్ఎఫ్ని, ఎన్డీఆర్ఎఫ్ని రిక్విజిషన్ చేయాల్సింది మనమే కాబట్టి గౌడ్ అడ్వాన్స్ డేట్ వేసేసి సార్ ఫర్ ఆల్ అరేంజ్మెంట్స్ ఏపీసీ సమగ్ర శిక్ష నాగిరెడ్డి టు వర్క్ యాజ్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. శ్రీలంక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ బాపట్ల, మున్సిపల్ కమిషనర్ బాపట్ల, డిపిఓ, డిఎస్ఎల్ఓ అంటే సర్వేరా, ఓకే, ఎస్ఏఆర్డబ్ల్యూఎస్, తహసీల్దార్, ఎంపీడీఓ వీళ్ళందరూ కమిటీ ఆన్ ఓవరాల్ అరేంజ్మెంట్స్ దీనికి టు ఎన్షూర్ దట్ ఆల్ ఫెసిలిటీస్ అట్ ది బీచ్ మేడ్ అవైలబుల్ టు ద జనరల్ పబ్లిక్, టు మానిటర్ ది అవైలబిలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్ది మనం అనుకున్నట్టు వాళ్ళని పిలిచేస్తే టైప్ అయిపోయి వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చేస్తాం, వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ పని చేసుకుంటారు. అట్లానే బటర్ మిల్క్, రన్నింగ్ వాటర్ వాళ్ళకి వచ్చేటట్టుగా వాష్రూమ్స్ కూడా మనం ఆర్డర్ ఇచ్చేద్దాం. సకాలంలో రైతులకు ఎరువులు అందకపోవడం వల్ల అధికంగా దిగుబడి తగ్గే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించారు. 275 రూపాయలున్న బస్తా యూరియా 450 నుండి 600 వరకు దళారులు విక్రయిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా యూరియా రైతులకు అందకపోవడంతో దళారుల్ని ఆశ్రయించాల్సి వస్తుందని తెలిపారు. గతంలో ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులకు సకాలంలో ఎరువులు అందితే నేడు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితి ఏర్పడకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదన్నారు. ఒకవైపు ఎరువులు అందక రైతులు ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం వచ్చే పంటకు కూడా ఎరువులు నిల్వ చేసుకుంటున్నారు అని అనడం దురదృష్టకరమన్నారు. రైతులకు ఎరువులు సకాలంలో అందించాలని కోరారు. అనంతరం ఆర్డీఓ గ్లోరియాకు వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల పార్టీల అధ్యక్షులు యజ్రయ్య, ఏడుకొండలు, చెంచయ్య, చెల్లా రామయ్య, వేమూరు, బాపట్ల నియోజకవర్గ రైతులు తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ మార్కెట్లు తరలిస్తున్నటువంటి ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఎరువుల కోసం రైతులు బ్లాక్ మార్కెట్లు దళాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అన్నదాతలకు అదనపు భారం. పంటలకు సమయానికి ఎరువులు అందకపోవడం వల్ల దిగుబడులు తీవ్రంగా తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. మార్కెట్కి ఇవ్వాల్సినటువంటి ఎరువులు తగ్గించడం, ప్రైవేట్కు అధికంగా కేటాయించడం వల్ల అన్నదాతలకు నష్టం జరుగుతుంది. ప్రైవేటుకు ఇచ్చిన ఎరువులు బ్లాక్ చేసి బస్తా 270 రూపాయలు ఉంటే దాన్ని సుమారుగా 450 నుంచి 600 రూపాయల దాకా అమ్ముతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంటే ఒక్క బస్తా మీద 200 నుంచి 400 వరకు అధికంగా రైతులకు భారం పడుతూ ఉంది. అయినా కూడా కొందామని సిద్ధపడితే చాలా చోట్ల యూరియా కావాలంటే గుళికలు లేదా పురుగుల మందులు కూడా కొనాలని రైతుల్ని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. యూరియా సహా ఎరువులు అధిక భాగం ప్రైవేటు వ్యాపారులకు తల్లిపోతూ ఉన్నాయి. వారి దగ్గర నుండి మిక్సింగ్ ప్లాంట్లకు తల్లుతూ ఉంది. ఈ రకంగా జరుగుతూ ఉంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎరువులను రైతులు ఈ పంటకు కాకుండా వచ్చే పంటకు కూడా నిల్వ చేసుకుంటున్నారని మాట్లాడటం, ప్రకటించడం దురదృష్టకరం. దాంతో రైతులకు సకాలంలో ఎరువులు అందక తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో ఉన్న ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అందేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం దురదృష్టకరం. ఎరువుల సరఫరా సరిపడా ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవాలని, రైతులందరికీ సమృద్ధిగా ఎరువులు నిలబడి వాళ్ళకి అందిస్తున్నటువంటి ఈ క్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలని, రైతులకి అండగా నిలబడేటువంటి సమయం ఆసన్నమైందని, దీంట్లో రాజకీయాలు చేయాల్సినటువంటి పని లేదని, రాజకీయాల్లో పని లేనటువంటి రైతు ఏ పార్టీకి సంబంధం ఉండదు. ఆ రైతు పండించుకున్నటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం కల్పించాల్సినటువంటి పనిని వాళ్ళ రైతు నెత్తిన వేసుకుని, రైతు భారమైనా సరే, కష్టమైనా సరే, భవిష్యత్తు మీద నమ్మకం లేకపోయినా సరే, మరి ఆ రైతు నిలబడి వ్యవసాయానికి, వ్యవసాయ కూలీలకి ఆధారం చూపిస్తున్నటువంటి ఆ క్రమంలో రైతుకి ఎంత చేసినా తక్కువే అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గమనించి చేయాల్సినంత దానికన్నా ఇంకా ఎక్కువే సహాయం చేయాలని చెప్పి మేమందరం డిమాండ్. బాలనాయుడిని ప్రతి కార్మికుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదర్శంగా తీసుకుని వారి లక్ష్యాన్ని ప్రస్తుత సమాజంలో కార్మికులు, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ అన్నారు. కామ్రేడ్ ముత్తిరెడ్డి బాలనాయుడు 14వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సెంటర్ వద్ద సిపిఐ సిఐటియు జెండాను ఎగురవేశారు. ప్రస్తుత సమాజంలో పేద, బడుగు, బలహీన వర్గాల కార్మికులు
అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తన్నీరు సింగరకొండ అన్నారు. ప్రభుత్వాలు, అధికారులు, యాజమాన్యాలు కార్మికులను చిన్నచూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ తరుణంలో పోరాటాలకు మంచి రూపకల్పన చేసుకుని కార్మికుల పక్షాన నిలబడి ఉద్యమించినప్పుడే బాలనాయుడికి ఘనమైన నివాళులర్పించినట్లు అవుతుందన్నారు. ఆకలిని అని ఎవరు వచ్చినా అన్నం పెట్టి ఛార్జీలకు డబ్బులు ఇచ్చి పంపించే గొప్ప మనసున్న వ్యక్తి బాలనాయుడని కొనియాడారు. కార్మికులకు ఎవరు అన్యాయం చేసినా వారి మీద పోరాటం చేయడానికి వెనుకడుగు వేయకుండా గొప్పగా ధైర్యంగా మాట్లాడే వ్యక్తి బాలనాయుడని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఏఐటీయూసీ ముఠా యూనియన్ ఆఫీస్ వద్ద మామిడి బత్తుల అశోక్, ఏఐటీయూసీ జెండాను 3వ వార్డులో ముత్తిరెడ్డి బాలనాయుడు ఇంటి వద్ద సిపిఐ జెండాను పమిడిపోయిన రామాంజనేయులు ఎగురవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు, కంచెల యేసురత్న, ఫణీంద్ర, అంజీ, నరసింహ, వెంకటేష్, కొండలు, సిపిఐ పార్టీ నాయకులు, ముఠా యూనియన్ నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారి ఉడాయించడంతో ఆందోళనలో ఉన్న రైతులు ఎస్ఐ రవీంద్ర ప్రత్యేక చొరవ చూపి వ్యాపారస్తుల నుండి డబ్బులు వసూలు చేసి రైతులకు అందించడంతో రైతులు ఆనందంతో ఎస్ఐ రవీంద్రకు కృతజ్ఞతలు తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే కర్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెం గ్రామానికి చెందిన మడసాని బాలాజీ ధాన్యం వ్యాపారం చేస్తూ పొన్నూరు మండలం మాచవరం గ్రామంలోని వెలక రామకృష్ణయ్య, మోవా రాంప్రసాద్, కొల్లూరు సుబ్బారావుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి ముద్దుల మహేష్ అనే ధాన్యం వ్యాపారికి ధాన్యాన్ని బాలాజీ అమ్మాడు. మహేష్ ధాన్యం డబ్బులు ఇస్తానన్న సమయానికి బాలాజీకి ఇవ్వకుండా కుటుంబంతో సహా పరారయ్యారు. దీంతో బాలాజీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి వేరే చోట ఉంటున్న మహేష్ను చాకచక్యంగా పట్టుకుని ధాన్యం డబ్బులు రికవరీ చేసి కోర్టుకు అప్పజెప్పారు. కోర్టు ద్వారా డబ్బులు అందుకున్న వ్యాపారి బాలాజీ రైతులకు అందించారు. బాలాజీ గారికి ఇస్తే వాళ్ళు ఇంకొక బ్రోకర్కి ఇస్తే ఆ బ్రోకరు ఇల్లు వదిలిపెట్టి డబ్బులు మిల్లుల దగ్గర వసూలు చేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాళ్ళని పాపం బాలాజీ గారు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి మా డబ్బులు మాకు ఇప్పించాడు. పోలీస్ శాఖ వారికి, వారి పై అధికారులకి మా ధన్యవాదాలు. కర్లపాలెం ఎస్ఐ గారికి, సిఐ గారికి, వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. నేను ధాన్యం వ్యాపారం చేస్తూ ఉంటాను. మరి మాచవరంలో పాత ధాన్యం నేను రైతుల దగ్గర కొని మరో వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అతను వేరే ఊరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నమ్మకంగా మమ్మల్ని మోసం చేశారు. మేము కర్లపాలెం ఎస్ఐ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. అయ్యా, మమ్మల్ని మీరు కాపాడాలి, ఇట్లా పలానా వ్యక్తికి ధాన్యం ఇచ్చాము, అతను వెళ్ళిపోయాడని మేము తెలియజేసుకున్నాము. మరి మా యందు రైతులు యందు దయించి ఎస్ఐ గారు కేసు కట్టి మరి సీసీ కెమెరాల పర్యవేక్షణ అయితేనేమి, లేకపోతే లారీ పట్టుకోవడం అయితేనేమి, మరి ఆయన బస్సు ద్వారా వచ్చి రైలు ఎక్కి వచ్చి ఆయన రిస్క్ చేసి రాజమండ్రి వచ్చి అతన్ని పట్టుకొని డబ్బులు కూడా రికవరీ ఈరోజు కోర్టు ద్వారా రికవరీ 22,30,000 రూపాయల చిల్లర మాకు ఈరోజు అందజేయడం జరిగింది. మరి ఇంత సహాయం చేసి నా కుటుంబాన్ని మరియు రైతుల ఆవేదన అర్థం చేసుకుని రైతుల కుటుంబాలను కాపాడిన ఎస్ఐ గారికి మరియు సిఐ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి నా మనపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్షర జ్ఞానం అజ్ఞానంను తొలగించి ప్రపంచాన్ని మార్చగలిగిన శక్తివంతమైన సాధనం విద్య అని కరుణా జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఇనకొల్లు పోలీసురావు అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా కర్లపాలెం స్థానిక లంక కాల్వ వద్ద ఉన్న పెద్ద గిరిజన విద్యార్థులకు ఉచితంగా బ్యాగ్స్, పుస్తకాలు, పెన్నులు, పెన్సిలు మొదలగువి అందించారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడారు. అజ్ఞానాన్ని తొలగించి ఆకలి తీర్చేది అసలైన విద్య అన్నారు. అలాంటి విద్యను విద్యార్థులు దూరం చేసుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు, రాష్ట్ర గిరిజన సమైక్య ప్రతినిధి ఏకశ్రీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం స్థానిక లంకాల దగ్గర ఉన్న గిరిజన విద్యార్థులకి మరి కొన్ని బ్యాగ్స్, పుస్తకాలు అందించడమైంది. విద్య అనేది మన జీవితాన్ని మార్చేది. విద్య అక్షరమే అభివృద్ధి. అన్నదానం చేస్తే ఆకలి తీరుతుంది, కానీ అక్షరము, జ్ఞానం అనేది అజ్ఞానాన్ని తొలగించి జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా మెలగాలి అనేది అక్షర జ్ఞానమే ఆధారము. మరి అలాంటి అక్షర జ్ఞానాన్ని ఈరోజు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా, ఇంటర్నేషనల్ లిటరసీ డే సందర్భంగా ఈ విద్యార్థులకి మేము ప్రత్యేకంగా తెలియపరిచేది ఏంటంటే, చక్కగా చదువుకోండి. ఒక ఉన్నతమైన స్థానాన్ని జీవితంలో పొందాలంటే అది కేవలము అక్షరాస్యత వల్లనే జరుగుతుంది. ఏది సంపాదించినా కూడా అది మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లలేదు.
ఈ ప్రపంచాన్ని మార్చగలిగిన ఏకైక సాధనం విద్య మాత్రమే. అలాంటి ఉన్నతమైన విద్యని మీరు బాల్యం నుండే జాగ్రత్తగా చక్కగా చదువుకోవాలి. మరి ప్రస్తుత రోజుల్లో గిరిజన విద్యార్థులు కొంచెం తక్కువగా పాఠశాలకు రావడం జరుగుతుంది. మీరు కూడా అలా కాకుండా విద్యలో వెనకబడకుండా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని చక్కగా రోజు పాఠశాలకు వచ్చి చక్కగా చదువుకోవాలని మరి ఈ సందర్భంగా మీ అందరికీ మేము తెలియపరుస్తున్నాం. విధి వంచడం అంటే ఇదే. రక్షించబోయి ప్రాణం పోగొట్టుకున్న యువకుడు. బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో మృతి చెందిన వ్యక్తి నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి సాయిగా పోలీసులు గుర్తించారు. బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి సూర్యలంక సముద్ర తీరంలో స్నానాలు ఆచరించడానికి ముగ్గురు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా అలల ఉధృతికి తట్టుకోలేక సముద్రంలోకి వెళ్తున్న క్రమంలో పక్కనే స్నానాలు ఆచరిస్తున్న నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి సాయి ఆ ముగ్గురిని రక్షించబోయి చావును కొని తెచ్చుకోవడం బాధాకరం. డ్రోన్ కెమెరాలతో గమనించిన పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో ముగ్గురిని రక్షించగా క్రింది భాగంలో ఉన్న సాయి కనిపించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికి మృత్యువాత పడి సాయి బయటకు రావడంతో తోటి స్నేహితుడు తీరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సాయి వివరాలు సేకరించగా విజయవాడ పట్టణానికి చెందిన సాయి నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం బీటెక్ విద్యను అభ్యసిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గజ ఈతగాళ్ల సహాయంతో రక్షించబడిన హైదరాబాద్ వాసులు హుటాహుటిన కారులో వెళ్లిపోవడంపై సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నాయి. పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా హైదరాబాద్ వాసుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తీరంలో స్నానాలు ఆచరించేవారు పటిష్ట భద్రత పాటిస్తూ పోలీసులు గజ ఈతగాళ్లు సూచించిన స్థాయిలో మాత్రమే స్నానాలు ఆచరించాలని పోలీసులు కోరుతున్నారు. యూరియా లేదని రైతులెవరూ తిరిగి వెళ్లకుండా అందరికీ యూరియా పంపిణీ చేస్తున్నట్లు మన గ్రోమర్ మేనేజర్ కారంకి సతీష్ తెలిపారు. మన గ్రోమర్లో మొత్తం 440 యూరియా బ్యాగులు ఉండగా తహసీల్దార్ షాకీర్ పాషా, ఏవో సుమంత్ కుమార్ సమక్షంలో ప్రాధాన్యతను బట్టి రైతులందరికీ యూరియా పంపిణీ చేస్తున్నామన్నారు. వారం రోజుల్లో మన గ్రోమర్లో పూర్తి స్థాయిలో యూరియా అందుబాటులో ఉంటుందని సతీష్ వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాలానాయుడిని ప్రతి కార్మికుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదర్శంగా తీసుకుని వారి లక్ష్యాలను సాధించాలి. సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ. సకాలంలో రైతులకు ఎరువులు అందకపోవడం వల్ల అధికంగా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. బీచ్ ఫెస్టివల్ ను రాష్ట్ర పండుగగా నిర్వహించాలి. పర్యాటకులకు సరిపడా వసతి సమకూర్చాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.